రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్ లో చూస్తున్నాం. రెహమత్ నగర్ లో ఒక్కసారిగా దారుణ ఘటన చేసుకుంది. దాదాపు అనేక కార్లు మంటల్లో కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా చూస్తే ఒక కారులో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసి పడడంతో ఒక్కసారిగా అక్కడే పార్క్ చేసిన మిగతా వాహనాలకి కూడా ఈ కారులోని మంటలు ఒక్కసారిగా ఒకదానికొకటి అంటుకొని కార్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్ లోని రెహమత్ నగర్ లో చోటు చేసుకుంది. అయితే ఒక కారు నుంచి పక్కనే ఉన్న కారులోకి మంటలు ఒక్కసారిగా వ్యాపించిన అనంతరం కూడా భీకరంగా ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మరొక వైపు చూసుకుంటే అసలు ఇటు కారులకి మంటలు రావడానికి గల కారణాలు ఏంటి, అసలు దాదాపు ఎన్ని కార్లు ఈ మంటలకు వ్యాపించాయి, ఎన్ని కార్లు ఈ మంటల్లో దగ్ధమైపోయాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనంతా కూడా రెహమత్ నగర్ హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇటు మంటల్లో 3 కార్లు, ఆటో కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అగ్ని ప్రమాదంతో అక్కడే ఉన్న స్థానికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. అయితే ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చిన అనంతరం కూడా అక్కడికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, కారులో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అంటే బ్యాటరీ ఏమైనా పేలి జరిగిందా, లేదంటే కారు ఇంజిన్ ఏదైనా పేలి జరిగిందా, అలాంటి కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే ఆకతాయిలు ఎవరైనా కారుకు నిప్పంటించి ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం దీనిపై అయితే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకోవచ్చు, ఇప్పటికీ 3 కార్లు అలాగే ఒక ఆటో కూడా మంటల్లో తగలబడిపోయి బూడిదైపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇటు రెహమత్ నగర్ లో ఒక్కసారిగా ఈ ఘటనపై అయితే స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు మంటలు ఎలా వ్యాపించాయి, ఎన్ని కార్లు దగ్ధమైపోయాయి, అసలు ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది అనే దానిపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 3 కార్లు కూడా ఒకదానికొకటి తగిలి ఇటు మంటల్లో దగ్ధమైపోవడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురై సమాచారం అందించారు ఇటు ఫైర్ అగ్నిమాపక సిబ్బందికి. సో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో ఆ మంటలనంతా అదుపు చేశారు. అండ్ అలాగే అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఎవరైతే ఈ ఘటనకి సంబంధించి చూసారో అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనపై అయితే ఇటు పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఎన్ని గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది, అసలు ఎక్కడెక్కడ కార్లు పార్క్ చేస్తున్నాయి, కారు ఇంజిన్ ఏదైనా ప్రమాదానికి కారణమైందా, లేదంటే ఆకతాయిలు ఎవరైనా కావాలని ఈ ప్రమాదం చేశారా అనే దానిపై కూడా ఇటు స్థానికుల నుంచి అనేక వివరాలు తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ కార్లకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ సురేష్, మనం చూస్తున్నాం ఒకసారిగా కార్లన్నీ కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, ఈ ఘటనపై అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, దీనిపై ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు, అసలు స్థానికులు ఏమంటున్నారు సురేష్? గ్రౌండ్ లో పార్క్ చేసిన కార్ లో ఒకసారిగా మంటలు చెలరేగి ఒకదానికొకటి 3 కార్లు, ఒక టాటా ఏసీ ఆటో కూడా కాలిపోయినట్టు అక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చే లోపే 3 కార్లు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయి పక్కన ఉన్నటువంటి టాటా ఏసీ కూడా పూర్తిగా తగలబడిపోయింది. అయితే ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో ఈ పార్క్ చేసిన కార్లలో ప్రమాదం కావాలని ఎవరైనా ముట్టించారా, లేదంటే ప్రమాదశాత్తు అక్కడ తగలబడ్డాయనే దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి దర్యాప్తులో తెలుస్తున్నట్టు. ప్రస్తుతం అయితే పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎవరికైనా గాయాలు కూడా కాలేదు. కానీ పార్క్ చేస్తున్నటువంటి కార్లు పూర్తిగా కాలిపోవడం అక్కడ ఉన్నటువంటి కారు యజమానులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా జరిగింది, ఒకవేళ పార్కింగ్ చేసిన కార్లలో ఒక్కసారిగా మంటలు ఎలా వస్తాయి, పక్కన ఎవరైనా చెత్త తగలబెడితే ఆ చెత్త ద్వారా మంటలు వ్యాపించాయా, లేకుంటే ఎవరైనా చెత్తను అక్కడ తగిలేసి గంజాయి మత్తులో ఒక అతను నిప్పంటించినట్టు కూడా స్థానికులు చెప్తున్నారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబట్టి అతను ఎవరైనా కావాలని ముట్టించాడా, లేకుంటే గంజాయి మత్తులో ఈ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాడా అనే దానికి సంబంధించి దర్యాప్తులోనే తెలుస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 3 కార్లు, ఒక ఆటో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి మళ్ళీ పక్క ఉన్నటువంటి వెహికల్స్ కి మంటలు అంటుకోకుండా ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజన్ అధికారులు అక్కడికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.
రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు పార్క్ చేసిన కారులలో ఒక్కసారిగా మంటలు వ్యాపించిన దానికి సంబంధించి కూడా అటు స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అయితే పోలీసులకి కంప్లైంట్ చేసిన అనంతరం వారు అక్కడికి చేరుకొని అసలు ఎలా జరిగింది అనే దానిపై కూడా పూర్తి వివరాలను అయితే ప్రజెంట్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది అనే దానిపై, అలాగే పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు ఎందుకు వ్యాపించాయి, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనే దానిపై అయితే పూర్తిగా పోలీసులు దానిపై నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే పార్కింగ్ చేసిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా, అండ్ అలాగే ఎవరైనా ఆకతాయిలు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. అది ఈ ఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఒక్కసారిగా ఈ ఘటనపై అయితే ఇప్పటికే 3 కార్లు అక్కడే పార్క్ చేసి ఉంచిన మరొక ఆటో కూడా కాలి బూడిదవ్వడంతో కారు ఓనర్స్ కూడా ఈ ఘటనపై అయితే చాలా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఈ ఘటనపై పోలీసులకి కంప్లైంట్ చేసిన అనంతరం ఏం జరిగిందనే దానిపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు అయితే ఇప్పటికీ ఒక ఆటో డ్రైవర్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఆటో అంటే రోజు కూలీ పనికి వెళ్ళి ఆయన పని చేసుకుంటున్న క్రమంలో ఆటో కూడా తగలబడిపోవడంతో నా జీవనోపాధి కోల్పోయాను అంటూ కూడా ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారిగా హైదరాబాద్ రెహమత్ నగర్లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో కార్లన్నీ కూడా మంటల్లో కాలి బూడిదవ్వడంతో స్థానికులు ఒకసారిగా అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే కార్లన్నీ కూడా బూడిదైపోయిన పరిస్థితి ఉన్న క్రమంలో పోలీసులు అలాగే అక్కడే ఉన్న స్థానికులు ఇటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకొని మిగతా కార్లకి కూడా భారీగా మంటలు వ్యాపించడంతో హుటాహుటిన వాళ్ళు అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై అయితే అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కానివచ్చు, అయితే స్థానికులు ఆధారంగా అక్కడున్న సమాచారాన్ని సేకరించి ప్రజెంట్ ఈ ఘటనపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.